సో ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్ పడుతూనే ఉంది. సో ఈ విషయాన్ని ఎంతమంది గమనించారో నాకైతే ఐడియా లేదు, కానీ సో నేనైతే గమనించాను అనమాట. సో ఈయన ఇచ్చిన 4 స్టేట్మెంట్లు ఉన్నాయి ఇప్పటికీ. సో స్టేట్మెంట్ ఇచ్చి మరీ కొడతాం అనేది సో నాని స్టైల్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి లీడ్లో నాని ఉన్నాడు, రేసులో నాని ఇంకా ఉన్నాడు. సో అతని టైం అయిపోలేదు అనమాట. సో నాని ఇచ్చిన 4 స్టేట్మెంట్లు ఏంటి, అసలు ఈయన ప్రతిసారి హిట్ ఎలా కొడుతున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చా అన్నది చూస్తే, సో సరిపదా శనివారం ఇది ఆగస్టు 29th రిలీజ్ అయింది. సో ఈ సరిపద శనివారం అప్పుడు కూడా మొత్తం పోతారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి సినిమా రిలీజ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ నాకైతే ఈ సినిమా అంతగా ఎక్కలేదనమాట. అంటే మ్యూజిక్ ఎక్కింది, స్క్రీన్ ప్లే బాగుంది, ఓకే. కానీ బట్ ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు స్క్రీన్ మీద ప్రభాస్ని చూస్తే బాగుండి అనిపించింది. దర నిప్పులు మండే సో ఆ మ్యూజిక్ కానీ అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ సో కంప్లీట్గా నాకైతే ఇది ప్రభాస్కి పెడితే ఆ కట్అవుట్కి ఆ మ్యూజిక్ బాగా అనిపించింది. మనోడి జాకిలేస్ లేపినట్టు అనిపించింది, కానీ నాకు యాప్ట్గా అనిపించలేదు. అండ్ రెండోది, రీసెంట్గా ఏమన్నాడు మనోడు, కోర్టు సినిమా ప్రొడ్యూస్ చేశాడు. కోర్టు సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమన్నాడు, ఇన్ కేస్ మీకు కానీ కోర్టు 3 నచ్చకపోతే దెన్ లీవ్ ఇట్, సో మీరు నా హిట్ సినిమా చూడొద్దు, సో నేను మీకు హామీ ఇస్తున్నానని చెప్పేసి ఈ మధ్య మనోడు హామీలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు అనమాట. సో అన్న విధంగానే కోర్టు స్టార్టింగ్ ఒక 23 minutes ఏమో ఆ లవ్ స్టోరీ ట్రాక్ ఏదైతే ఉందో సో అది చిరాకు అనిపించింది. కానీ ఇంకా నెక్స్ట్ సో మంగపతి ఎంటర్ అయిన కాడ నుంచి సినిమా పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది. అండ్ ఆబ్వియస్లీ మనం దాన్ని హిట్ని చేసాం. సో ఓకే. అండ్ దానికి ముందు డిసెంబర్లో సో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాకి బిగ్ అసెట్స్, నాకు అర్థం కాదు ఏంటంటే అది ఒక లేడీ ఫిలిమా లేకపోతే నాని ఫిలిమా, నేనేదో గిల్లాలని అంటలేదు కానీ సో ఓకే. సో నాని శ్యామ్ సింగ్ రాయ్ కూడా సో క్రిస్మస్ మాత్రం మనదే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి సో ఆ రోజు మూవీని రిలీజ్ చేశారు. అండ్ ఎక్స్ట్రాడినరీ హిట్ అయిపోయింది. అండ్ కమింగ్ బ్యాక్ టు ది హిట్ 3, సో హిట్ 3 కూడా మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట, మనల్ని ఎవడరా ఆపేదని. సో ఆ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవుతూ ఉండిద్దా లేదు అని అంటే మనడు ఫ్లాప్ అవుతాడా అన్నది మనమైతే చూడాలి. సో హిట్ 3 మీద మీ అంచనాలను కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను అనుకుంటా హిట్ 3 కూడా పంగనామం పెట్టిద్ది అనుకోండి, ఎందుకంటే నాకు హిట్ 3 అంత నచ్చలేదు. సో అడివిశేషు ఇన్వెస్టిగేషన్ థియరీ చూసి సో మనం మధ్యలో మనోడు అన్న ఏం పేరు విశ్వక్సేన అన్నది చూసాం కాబట్టి హిట్ 2 అంతగా అనిపించలేదు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ హిట్ 3, ఏదో ఇది బ్లాక్ బస్టర్ అయిద్దో లేదో అని చూడాలి. నాకు తెలిసి సో పీపుల్ దీన్ని అజ్యూమ్ చేసుకోలేరు అనమాట. ఎందుకంటున్నానంటే ఈ మాట, మనోడు అర్జున్ సర్కార్ సో ఏ రేటెడ్ ఫిలిం కాబట్టి సో పీపుల్ దీన్ని అజ్యూమ్ చేసుకోలేరు. అండ్ మనోళ్ళకి ఎంతగా ఎక్కిద్దా అంటే కొత్తదానని మనోళ్ళు తొందరగా గ్రాప్ చేయలేరు. కొంతమంది బాగుంది అంటారు, కానీ నాకైతే కష్టమనే అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్ గెటప్స్తోనే చూసాం మనం. అండ్ ఇప్పుడు ఈ వైల్డ్ ఏ రేటెడ్ డైలాగ్స్తో మనోడు మరి ఏం చేస్తారన్న చూడాలి. దీని తర్వాత ఇంకా అదిరిపోయే పిక్చర్ ఉంది, ప్యారడైజ్. సో ఒక లంజ కొడుకు సినిమా అది. సో వాళ్ళే లంజ కొడుకు అని పెట్టుకున్నారు కాబట్టి మనం అంటే తప్పేం లేదు. అండ్ ఈ సినిమాకి వచ్చేసి సినిమా మీద మీ కామెంట్, మీ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను అంటున్నాను కదా సో 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. అండ్ ఈ స్టేట్మెంట్ అనేది మరొకసారి మనోడికి కలిసి వస్తుందా లేదా అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.